Shalom everyone. I am Sarita, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథంలో 46వ పర్ష ఎకేవ్. ఎకేవ్ అనగా ఎందుకంటే లేదా మడమ అని అర్థం. సెఫర్ తోరా నందు ఇది 46వ పర్ష. సెఫర్ దేవారిం లేదా ద్వితీయోపదేశ కాండమునందు ఇది 3వ పర్ష. ఈ పర్ష యొక్క 7వ అలియా వాక్య భాగములు సెఫర్ దేవారిం లేదా ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 22 నుండి 25 వచనముల వరకు. మోషే ఇజ్రాయేలీలతో మాట్లాడుతూ వారు ఎలోహిం ఆజ్ఞలను శ్రద్ధగా పాటించి ఆయనను ప్రేమించి ఆయన మార్గాల్లో నడిస్తే ఎలోహిం వారికి వాగ్దాన భూమిని అనుగ్రహిస్తాడని వివరిస్తాడు. ఆయన వారి శత్రువులను వారి ముందు నుండి తొలగించి వారికి వాగ్దానం చేసిన భూమిని లెబానోను నుండి యూఫ్రటీస్ నది వరకు, ఎడారి నుండి సముద్రం వరకు స్వాధీనం చేస్తాడని చెప్పాడు. ఎలోహిం వారి శత్రువుల హృదయాల్లో భయాన్ని నింపుతాడని, తద్వారా ఎవరూ వారిని ఎదిరించలేరని హామీ ఇస్తాడు. ఈ భాగం ఎలోహిం ఆజ్ఞల పట్ల విధేయత, ఆయనపై నమ్మకం మరియు ఆయన వాగ్దానాల ఆధారంగా విజయం మరియు ఆశీర్వాదాల యొక్క వాగ్దానాన్ని నొక్కి చెప్తుంది. ప్రియులారా, మరిన్ని తోరా పాఠాల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్.